గులాబీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ ఎమ్మెల్యేల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. ప్రతిసారి సిట్టింగులకే టికెట్లంటూ కేసీఆర్ ఇచ్చిన అలుసుతో వారు మరింత చెలరేగిపోయారు. పార్టీ పటిష్టతపై దృష్టి పెట్టకుండా సొంత ఖజానాలు నిలుపుకోవడంపై ప్రాధాన్యత ఇచ్చారు. అయితే అలా 10 ఏళ్లు చెలాయించిన నేతలు ఓడిపోయిన తర్వాత ఇప్పుడు పార్టీ ఆఫీస్ గుమ్మం కూడా తొక్కడం లేదంట. దాంతో అక్కడ బీఆర్ఎస్ ఆఫీస్ కూడా మూతపడిందట. కారు పార్టీకి అంత దారుణమైన పరిస్థితి ఎక్కడ దాపరించింది? నియోజకవర్గ బాస్లు ఎమ్మెల్యేలే. వారు చెప్పిందే ఫైనల్. వారు సై అంటే సై, నై అంటే నై. ఇలా గత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఫుల్ పవర్స్ ఇచ్చారు. ఇంకేముంది, వారి ఆగడాలు నియోజకవర్గంలో మితిమీరిపోయాయి. సొంత పార్టీ నేతలను సైతం పట్టించుకోలేదు. ఇలా మాజీ ఎమ్మెల్యేలు అందిన కాడికి దోచుకున్నారు. ఈ క్రమంలో మహబూబాబాద్ నియోజకవర్గంలో సైతం అప్పటి ఎమ్మెల్యే బాణోత్ శంకర్ నాయక్ అవినీతికి అడ్డు అదుపు లేకుండా పోయింది. పార్టీని పక్కన పెట్టి తన సొంత వారి కోసం చేయాల్సిందంతా చేసుకున్నారు. ముందు నుంచి గులాబీ జెండా పట్టిన వారికి మొండి చేయి చూపించారు. తహసీల్దార్ మొదలుకొని కలెక్టర్ వరకు, ఎస్ఐ నుండి ఎస్పీ వరకు బెదిరింపులకు పాల్పడినట్లు శంకర్ నాయక్ పై ఆరోపణలున్నాయి. ఆయన చెప్పిన పని చేయకుంటే గులాబీ బాస్ కేసీఆర్ కి చెప్పి ట్రాన్స్ఫర్ చేయించి ఎక్కడ కూడా పోస్టింగ్ లేకుండా చేయిస్తానని వార్నింగ్ ఇచ్చేవారట. ఓ ప్రభుత్వ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ప్రీతి మీనాతో దురుసుగా ప్రవర్తించాడు. దాంతో ఆమె జిల్లా ఎస్పీకి, ఐఏఎస్ సంఘానికి ఫిర్యాదు చేశారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని శంకర్ నాయక్ ఏకంగా జిల్లా కలెక్టర్ను బదిలీ చేయించారు. అప్పట్లో ఆమెకు ప్రాధాన్యత లేని పోస్టింగ్ ఇచ్చారు. అలా శంకర్ నాయక్ చెలరేగిపోవడానికి కేసీఆర్, కేటీఆర్ల అండదండలే కారణమంటున్నారు. అది అలా ఉంటే బీఆర్ఎస్ అధికారం కోల్పోయాక మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ మకాం మార్చారు. తన సొంత గ్రామమైన పాలకుర్తి నియోజకవర్గంలోని ఊకల్ గ్రామంకు పరిమితమయ్యారు. దాంతో మహబూబాబాద్ బీఆర్ఎస్ శ్రేణుల బాగోగులు ఎవరికి చెప్పుకోవాలి అని తలలు పట్టుకుంటున్నాయి. నియోజకవర్గంలో ఉన్న ఇంటికి తాళం వేసి ఉండడంతో నిరాశతో వెనుదిరుగుతున్నారు. ఇక జిల్లా పార్టీ అధ్యక్షులుగా ఉన్న మాజీ ఎంపీ కవిత కూడా హైదరాబాద్ లో ఉంటున్నారు. ఈమె సైతం కేటీఆర్ కి బినామీగా ఉంటూ అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. ఎంపీగా ఉన్నప్పుడు పార్టీ శ్రేణుల పట్టించుకోలేదని ఆరోపణలున్నాయి. కవిత ఇంటికి కూడా తాళం వేసి ఉంటుంది. ఎప్పుడో ఓసారి అలా వచ్చి ఇలా వెళ్లిపోతున్నారంట. ఇక ప్రస్తుతమున్న ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ జిల్లా నుండి స్త్రీ, శిశు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా ప్రాతినిధ్యం వహించారు. ఈమె కూడా వ్యక్తిగతంగా 100 కోట్ల ఆస్తులు కూడబెట్టారని జిల్లాలో టాక్. ఒక్క గిరిజనుడిని కూడా ఎదగనివ్వలేదన్న విమర్శలున్నాయి. ఆమె కూడా జిల్లాలో అందుబాటులో ఉండడం లేదు. ఆమె ఇంటికి కూడా తాళమే స్వాగతం పలుకుతోంది. ఇక జిల్లా కేంద్రంలో మిగిలింది ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్రావు. ఈయన రూటే సపరేటు. పార్టీ క్యాడర్ని కానీ, పార్టీ పనులను కానీ పట్టించుకోరు. నిత్యం కేసీఆర్ భజన చేయడమే ఆయన పని. ఆయన కేవలం తన వర్గం కోసమే పనిచేస్తారంట. అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు పార్టీతో రాజభోగాలు అనుభవించి వ్యక్తిగతంగా ఎంతో లాభపడి ప్రస్తుతం ఎవరు నియోజకవర్గంలో అందుబాటులో లేకపోవడంతో క్యాడర్ మొత్తం గుర్రుగా ఉన్నారు. జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎంపీ కవిత వేర్వేరుగా క్యాంపు కార్యాలయాలను పోటాపోటీగా ఏర్పాటు చేసుకున్నారు. ఇక అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ కార్యాలయాన్ని నిర్మించింది. ఇప్పుడు అవన్నీ మూతపడ్డాయి. అధికారం కోల్పోయాక జనాలు మాకెందుకు అనుకున్నారో ఏమో, అటు జనానికి ఇటు క్యాడర్కి ఎవరు అందుబాటులో లేకుండా పోయారు. మొత్తానికి మాడుకోటలో బీఆర్ఎస్ నేతల క్యాంపు కార్యాలయాలకు, బీఆర్ఎస్ కార్యాలయానికి తాళం పడడం చర్చనీయాంశంగా మారింది. అందుబాటులో ఉంటే పార్టీ క్యాడర్కు బాధలు, కష్టాల్లో పాలు పంచుకోవాల్సి వస్తుందని, ఆర్థిక భారం మీద పడుతుందని కూడా జిల్లా కార్యాలయంతో పాటు అందరి క్యాంపు కార్యాలయంకు తాళం వేసుకున్నట్లు ప్రజల్లో టాక్ వినిపిస్తుంది. గతేడాది మొత్తంలో కేవలం 5 సార్లు మాత్రమే పార్టీ కార్యాలయం తాళం తీశారని, తీసినప్పుడల్లా గంట సమయంకు మించి ఉంచలేదని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. దీన్ని బట్టి చూస్తే బీఆర్ఎస్ శ్రేణుల్లో వారి పట్ల, పార్టీ పట్ల ఎంత వ్యతిరేకత ఉందో అర్థమవుతుంది. For more videos like this, subscribe Big TV channel.